సారమునకు సారము, పరాకి పర, లయ, ఆ లయ రహస్యమే ఈ దశమహావిద్యల యొక్క రహస్యం. అంటే లయాన్ని ఇచ్చేది ఈ దశమహావిద్యలు అని. అంటే సారములకు సారము అంతే కదా, బిందువు నుంచి అవ్యక్త లోకాలు, ఈ లోకాలన్నీ ఆ బిందువు యొక్క సారము. అవును, అవ్యక్త ఆకాశం, భూపురాది రేఖల దాకా కూడా సారం ఉంది కదా, ఈ సారములకే సారము ఆ బిందువు అని. ఈ రహస్యాలు పైనుంచి కానీ కింద నుంచి కానీ, ఈ రెండు రహస్యాలు సారమునకు సారము. పరాకి పర, నువ్వు ఏదైతే పర అంటున్నావో దానికి పర. బిందువు పర అన్నావు అనుకో, పరాశూన్యం ఇంకా పర, పరాత్పర. పరాకి పర, లయ, లయము కదా. పరాకి ఏమిటి, తర్వాత వచ్చేది ఏంటి, లయమే కదమ్మా. అక్కడ దాకా వెళ్ళావు, దేవుడి దాకా, అది పర అన్నావు. నేను బిందువు దాకా వెళ్ళామని నీకు అది కనిపించింది పర అన్నావు. అందులోకి వెళ్ళిపోయి కలిసిపోయావు అనుకో, లయ. అంతే కదమ్మా. పెళ్ళి అయిపోయిన తర్వాత లయం, పెళ్లి కాకముందు పర. అవునా, దాని లయమే అన్నారుగా, భార్య భర్తలు ఒకరే అని. అట్లా అనమాట, నువ్వు అమ్మవారు అలా అయిపోతారు అని. లయ అంటే అదే అనమాట. అంతకుముందు పర, అలా అనమాట. అలా మీరు ఎందుకంటే సాపేక్షంగా మీరు అర్థం చేసుకుంటే లయం అనేది కొద్దిగా మీకు అర్థం అవుతుంది. నాకు నేనే పెద్ద ఇది కాదు, నేను ఇలానే అర్థం చేసుకుంటే అసలైన రహస్యం అమ్మవారే ఇస్తుంది. నువ్వు ప్రయత్నం చేసావుగా, అందుకే ప్రయత్నం చేయాలి. మనకు కూడా అమ్మవారు బుద్ధి ఇచ్చింది కదా, బుద్ధికి పదును పెట్టాలి. లయా రహస్యమే మంత్రమని తెలుసుకుంటే మంత్రమే లయా రహస్యానికి మొదటి మెట్టు. మంత్రమని తెలుసుకుంటే ఏది, లయమే లయా రహస్యం తెలుసుకుంటే, మంత్రమని తెలుసుకుంటే ఆ లయమే మంత్రము. అంతే కదా, మంత్రాన్ని పట్టుకొని లయాన్ని పొందుతున్నాం. ఆంజనేయ స్వామి లేడు, రామ 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 అనుకుంటేనే ఆయన బ్రహ్మస్థానాన్ని పొందాడు. అవునా, ఆయన తలుచుకుంటే లయంలో కూడా వెళ్ళిపోతాడు. ఆ మంత్రమే లయాన్ని ఇస్తుంది కాబట్టి లయా రహస్యమే మంత్రమని తెలుసుకుంటే మంత్రమే లయా రహస్యానికి మొదటి మెట్టు. అమ్మవారిని ఎలా నువ్వు చేరుకుంటావు చెప్పు. మనుషులు అంటే కబుర్లు చెప్పి స్నేహం చేసుకుంటావు. అమ్మవారిని ఎలా చేసుకుంటావు? అమ్మవారికి నీకు మధ్యలో ఒక మంత్రం ఉంది, అది పట్టించి ఫస్ట్ అంటుంది, తర్వాత చూద్దాం నీ స్నేహం ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదు అని తర్వాత ఆలోచన చేద్దాం, ముందు మంత్రం చెయ్యి, అన్ని త్యాగము చేసి కూర్చో, అప్పుడు నేను ఇస్తాను అని. అమ్మా, అప్పుడు కదా నీకు ఆమె వాళ్ళని అమ్మవారి భక్తురాలండి అని చెప్పేది. మనకి మనం చెప్పుకునేది కాదు కదా. అవునా, ఈ మధ్యకాలంలో అందరూ లలిత స్వరూపాలు కానీ చెప్పేసుకుంటున్నారు. అన్ని ఆర్భటాలు శరీరాన్ని చేసి నేనే అమ్మవారిని అనేసి తిరిగే వాళ్ళు చాలా మంది తిరిగేస్తున్నారు. ఎవరిని ఆత్మవంచన చేసుకోవడం తప్పే. అసలైన అమ్మవారి భక్తుడు కానీ భక్తురాలు కానీ కనిపించదు. అది నీకు గుర్తుపట్టడమే కష్టం. మంత్రం ఎంత రహస్యంగా ఉంటుందో అమ్మవారి భక్తులు కూడా అంత రహస్యంగానే ఉంటారు. చెప్పుకొని తిరిగేవాళ్ళు అమ్మవారి భక్తులు కాదు. ఏమ్మా, చెప్పుకోకూడదు. భక్తి చెప్పుకునేదా, సంసారంలో విషయాలన్నీ చెప్పుకునేదా. అవునా, నీ పర్సనల్ గాడ్. నీవు ఏం చేస్తున్నావు అమ్మవారి దగ్గర, అది పర్సనల్, 10 మందికి చెప్పేది కాదు. నీ కష్టం సుఖం చెప్పు, అది వేరే విషయం, నీ సొంత వాళ్ళు అయితే. అంతేగాని నేను రోజు చేస్తానండి, అది చేసేస్తాను, ఇది పీక్తాను అది పీక్తాను అనుకుంటూ చాలా మంది తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చెప్తే అమ్మవారు అది చేయాలి. అమ్మవారిని ఇంట్లో ఎలా రప్పించాలి, ఏదో ఏజెన్సీ తీసుకున్నట్టు మాట్లాడతారు. దేవుడు ఎందుకు వింటున్నామా వీళ్ళ మాటలు? ఆజ్ఞాచక్రం దగ్గర ఎక్కడ దేవుడు, జీవుడు లేడు, దేవుడు లేడు. అవునా, మంత్రం వలన ఏంటంటేనమ్మా, మంత్రం చేస్తే ఎలా ఉండాలి, అమ్మ కరుణను పొందాలి. కరుణ లేకుండా ఏంటమ్మా ఇవన్నీ? కోటి కోసం కోటి విద్యలు అంతే, అందులో పడతాయి ఇవన్నీ. అది తెలుసుకోండి, ఎవరిని మోసం చేయటం. సరే, మంత్రము త్రిపుర సందేహ స్వరూపం అయితే దానిలో త్రిపుర స్వరూపము కూడా ఉన్నది. మంత్రం ఏంటి?
త్రిపుర స్వరూపం ఉన్నది. ఓం భూ ఓం భూ ఓం సు అని చెప్పాను కదమ్మా. త్రిపుర అంటే మూడింటిని దాటించేది త్రిపుర తత్వము. ఏమ్మా అలానే శ్రీచక్రంలో బిందువులో త్రికోణము బిందువు. మరి ఎంత రహస్యం ఉంది? ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ త్రికోణం అంతా మహాత్రిపుర సుందరి స్వరూపం కదా. అవునా? ఈ మంత్రము త్రిపుర సుందరి స్వరూపం అయితే దానిలో త్రిపుర స్వరూపము కూడా ఉన్నది. ఈ అమ్మవారి యొక్క స్వరూపము కూడా ఉన్నది. అంటే శ్రీచక్రంలో ఉన్న బిందు రూపంలో ఉన్న ఈ త్రికోణము అని. విశ్వయోని. అందుకే అక్కడ దాకా నువ్వు లయాన్ని పెట్టుకుని వెళ్ళాలి అన్నప్పుడు వాచక ఉపాంశు మనోజపములే మంత్రమన్న ప్రథమ సోపానములు దాగి ఉన్న 3 విద్యలు. ఈ వాచక ఉపాంశు మనోజపములు ఆంజనేయ స్వామి చేస్తున్నాడు కదా. వాచక చేసాడు, అవునా? ఉపాంశు చేసాడు, తనలో తాను లోపల చెప్పుకోవటం. మనోజపము చేసాడు. ఈ 3 చేస్తే మంత్రమన్న ప్రథమ సోపానములలో దాగి ఉన్న అవి 3 విద్యలు. ఈ 3 విద్యలు నువ్వు అంటే మంత్రాన్ని పండించుకోవటము అంటే ఇది అని చెప్తున్నారు. ఆ రకంగా నువ్వు లయాస్థానాన్ని పొందగలుస్తావు. ఈ మూడింటిని ఏకము చేస్తే సచ్చిదానందానికి వెళతాము. సచ్చిదానందం ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క సహస్రార కమలం, అవునా? ఆగ్నేయ చక్రంలో కాంతి కాంతి దర్శనం అయిన తర్వాత నీకు సహస్రార కమలంలో అమృత స్రావం అయినప్పుడు ఏమ్మా అది సచ్చితానంద, అసలైన ఆనందము అది. బ్రహ్మానందము పొందానండి అంటావు. శరీరంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉందండి అంటావు. అది నయనానందకరము అంటాం కదా, కళ్ళకి ఆనందం. అట్లా అది బ్రహ్మానందం, అది శాశ్వతం. ఈ మూడింటిని ఏకము చేస్తే సచ్చిదానందానికి వెళతాం. ఏమ్మా ఏకము చేయలేకపోతే సత్తు సత్తే, చిత్తు చిత్తే. సత్యము సత్యమే, చిత్తము చిత్తమే. ఎవరి దారిలో వాళ్ళు పోతూ ఉంటారు అంతే. నీ శరీరంలో ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలో పోతూ ఉంటుంది. ఇక ఎంత నువ్వు చెప్పినా మంత్రం ఏం లాభం? చాలా మంది చూడండి పూజలు చేస్తూ కూడా, అవునా, వంటింట్లో ఏమి జరిగిపోతుందో అని వాళ్ళ ఆయన వస్తే అయ్యో ఆయనకి టిఫిన్ పెట్టాలని పూజ తొందరగా మనసంతా అక్కడ ఉంటుంది. సత్తు సత్తే, చిత్తు చిత్తే అని చెప్తున్నాడు. ఈ రెండు కలిస్తే చిత్తమై ఆనందం అనే ద్వంద్వమునకు లొంగి కోరేది ఆనందమైన అది ద్వంద్వాధీనమై సుఖ దుఃఖములతో ఉంటుంది. సరే, ఇలా నువ్వు ఇలా చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది? మనసు పెట్టుకోకుండా మంత్రం చెప్పుకుంటూ పోయావు అనుకో, ఈ రెండు కలిసి చిత్తమై ఆనందం అనే ద్వంద్వము వస్తుంది. లొంగిపోతుంది, ద్వంద్వానికి లొంగిపోతుంది. అంటే ఇక్కడ నేను ఇంటి పని చేసేసాను, పూజ పని చేసేసాననే ద్వంద్వముతో కూడుకున్న ఆనందం వస్తుంది. పూజ చేశానంటే చేశానండి, ఎంత హడావిడైనా పూజ కంప్లీట్ అయిందండి అంటాడు. కానీ ద్వంద్వాతీతంలో లొంగి ఉన్నది కోరేది ఆనందమైన అది ద్వంద్వ అధీనమై సుఖ దుఃఖములుగా ఉంటుంది. అది సుఖము ఇవ్వచ్చు, దుఃఖముగా కూడా ఉండొచ్చు. ఇది మాయాతత్వం, ఇది నారసింహీ తత్వం, ఇది ఉన్నేయ భూమికలలో పైకి తీసుకువెళ్లే లయాసింహీ తత్వము కనుక తెలిస్తే ఆ తెలిసేందుకు వీలున్న ఒకే ఒక రహస్యమైన చోటు ఈ దశమహావిద్యలు. మరి ఇవన్నీ నాకు అడ్డంకులన్నీ రాకుండా నేను ఏం చేయాలి స్వామి అన్నప్పుడు ఈ దశమహావిద్యలు అనేవి నీవు తత్వపరంగా అర్థం చేసుకొని ఆ మార్గము నీకు ఒక అవగాహన తెచ్చుకొని ఒక అమ్మవారిని పెట్టుకో, ధూమావతి అమ్మవారిని పెట్టుకో, ఎవరు పెట్టుకున్నా కూడా ఆ అమ్మవారి పరతత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అమ్మవారి యొక్క అంగములే గాని వేరు కాదు అని తెలుసుకొని ఆ లయాసిమి తత్వము కనుక తెలిస్తే ఆ తెలిసేందుకు వీలున్నా మరి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి అంటే ఈ మహావిద్యల ద్వారానే నీకు తెలుస్తాయి. నీ గురుముఖత వినమ్మా, విని తెలుసుకో అంటున్నాడు. ఈ గురువులే ఈ తత్వాన్ని చెప్పగలుస్తారు, ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అనుభూతి చెందిన వాళ్ళు. అర్థమైందా? అలాగే ఈ తేజస్సుని న్యాసము చేయుట అంటే పరుచుకునేటట్లుగా విస్తృతము చేయటము, అనేకాన్ని ఒక సంపుటిగా మూట కట్టటము,
ఇప్పుడు ఈ తేజస్సు అనేది ఉంది కదమ్మా, ఏమ్మా, ఈ తేజస్సు కుండలిని ఇది ఉంది కదా, ఈ తేజస్సుని ఏం చేయాలి? న్యాసము చేయాలి. న్యాసము అంటే ఏంటంటే చేయటం అంటే పరుచుకునేటట్లు, ఇంకా పెంచాలి అని, తేజస్సుని పెంచాలి అని, అనేకాన్ని ఏం చేయాలి? మూట కట్టటం, సంపుటిగా చేయటం. ఏమ్మా, ఈ ద్వంద్వాలు, ఈ మాయ, ఇవన్నీ కూడా, ఈ మనసు, పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇటువంటివన్నీ ఉంటాయి కదమ్మా, ఇవన్నీ మూట కట్టడం. ఎందుకు ఆ మూట? బట్టలు ఇప్పేసిన తర్వాత చాకల మూటలా ఎందుకమ్మా? ఇంకది ఇక డ్రై క్లీనింగ్ వేసేయటమే అది. అలా ఇంక మనకు అవసరం లేదు. సంపుటిగా మూట కట్టటము, అనేకముగా పరచటము కాదు, దాన్ని సంపుటిగా చేయాలి. అంటే ఏంటంటే ఏమీ లేదు, మనసుని ఆత్మలో లయం చేయి. ఆత్మని మళ్ళీ అంటే ఇప్పుడు నీ మనసులో ఏమేమి నువ్వు లయం చేస్తావు చెప్పు? సంకల్పాలు, అవునా? పంచ తన్మాత్రాలు, అవునా? ఇది తినాలి, అది తినాలి, ఇవన్నీ ఏం చేస్తావంటే మనసులో చేసేసి, ఈ మనసునంతా తీసుకెళ్ళిపోయి ఆత్మలో లయం చేసేసే, సముద్రంలో పడేయని, సంపుటిగా చేసి పడేసేయి, అమనస్కం చేసేసుకో అని చెప్తున్నారు. అలా వేరు వేరుగా చూస్తే మాయ ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. అలా నువ్వేంటంటే ఈ తేజస్సుని విస్తృతపరచు అని, అంటే జ్ఞానము అనే తేజస్సుని, అజ్ఞాన, జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానాల్ని ఆ తేజస్సు పెంచాలి. సూర్యుడు చూడండి ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడు? కిరణాలు అందరికీ ఆమోదదాయకంగా ఉంటాయి. అదే మిట్ట మధ్యాహ్నం భరించలేనట్టుగా ఉంటాయి. అలా ఆ తేజస్సుని విస్తృతపరచు అంటున్నాడు. ఎంతసేపు అజ్ఞానంలో ఉండిపోకు అని. అర్థమైందా? అనేకముగా పరిస్తే అది సృష్టి న్యాసం అవుతుంది. అనేకంగా ఆలోచిస్తున్నాం అనుకో, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం న్యాసం చేస్తున్నావు అంటే, వాళ్ళ గురించి చేస్తున్నాను, వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాను అనేది ఆ న్యాసం కాదు నువ్వు చేయవలసింది, లోపల చెయ్యి అంటున్నారు. ఏకముగా మూట కడితే అది సంహార న్యాసం అవుతుంది. ఏకముగా చేసావనుకో అది సంహారము, నారసింహి తత్వము. మనసును జయించారానండి. మనసులో అన్ని లయం చేసి ఆ మనసుని తీసుకెళ్లి ఆత్మలో మీరు ఆత్మలో కలిపేశారు. అప్పుడేమైంది? అమనస్కం అనేది నీకు వచ్చింది కదా! అప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడు అయ్యావు. జీవస్వరూపుడు ఎందుకు అవుతావు? మనసు పెట్టుకొని నువ్వు ఉంటే జీవస్వరూపుడు అవుతావు, జీవుడు అవుతావు. దేవుడు ఎలా అవుతావు? ఈ తేజస్సు రూపం నీకు రావాలి అంటే ఈ జీవం అనేది పక్కన పెట్టు అంటున్నాడు. అప్పుడు నువ్వు దేవత, దివు అంటే దేవత. ఈ జీవుడిని దేవుని చేసే ప్రయత్నంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు తేజస్సుతో ఉన్నావు. ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు అని. అంతేగాని మనసు పెట్టుకొని నేను పైకెళ్తానంటే కుదరదు అని. మనసు అనేది మాయ అంటున్నాడు. చాలా పుట్టినప్పుడు ఎక్కడుందమ్మా మనసు? నువ్వు ఇప్పుడు ఈ వయసులో మనకి అన్ని ఆలోచనలు, ఊహలు, అనుభూతులు, అనుభవాలే కదా మూట కట్టుకొని పెట్టుకొని అవే ఆలోచన చేస్తూ ఉన్నాం మనం. అందుకే జీవుడు అన్నారు. అవునా? ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకో, రామ్ 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 తప్ప ఇంకోటి లేదు. ఆయనకి దేవుడు ఆయన. ఇంకో ఆలోచన ఉండదు. నీ గురించి, నా గురించి ఎవ్వరి ఆలోచన చేయడు ఆయన. ఆయన రామ మంత్రంలో లయం అయిపోయాడు. రామ్ అని ఆ నాదమే పలుకుతూ ఉంటుంది. ఆ సహ్యాద్రి పర్వతాల్లో ఆ నాదం వింటావు. ఏమ్మా, అది చెప్తున్నాడు. ఎంత ఇవన్నీ వినేటప్పుడు బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే ఆచరణలోనే చాలా కష్టం. ఆచరణలో చాలా కష్టం. అందరూ డాంబికాలు పలుకుతారు కానీ ఈ మార్గంలో చాలా కష్టం అమ్మ. అమ్మ కరుణ లేకపోతే మనం ఒక అడుగు ముందుకు వేయలేం. నేను అనుభూతిగా చెప్తున్నాను. కొన్ని సందర్భాలు, కొన్ని రోజులు నేను అసలు పక్కకు వచ్చేసాను. నా వల్ల కాదు. ఎందుకంటే బయట పనులన్నా ఆగిపోతున్నాయి. మళ్ళీ అమ్మవారు కరుణ ఉంది కాబట్టి, గురువుల కరుణ ఉంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అట్లా అదే వారి అదృశ్యంగా వాళ్ళు మనని కాపాడుతుంటారు అంటే ఇదే. మళ్ళీ నీలోనే సంకల్పం కలిగించి కూర్చోబెడతారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పరు, కూర్చొని పూజ చేయని ఏం చెప్పరు అలా. అదే మరి సద్గురువులు అంటే సమర్థులు కాబట్టి వాళ్ళు అదృశ్యంగా నీకు బోధన చేస్తున్నారు. అసమర్థుడు ఏం చేస్తాడు? ట్యూషన్కి వెళ్ళి పోయి నేర్చుకుని రావాలి. అదే వాళ్ళు సమర్థ గురువులమ్మా. సో సంహార న్యాసం అవుతుంది. మనలోనే అది ఉండి దాని ప్రకారము అది తిరుగుతూ ఉంటే అహంగా
అది స్థితి న్యాసము అవుతుంది. ఇక నువ్వు అలా పెట్టుకొని మనలోనే అది ఉండి దాని ప్రకారంగా అది తిరుగుతూ ఉంటుంది. అవునా? అది తిరుగుతూ ఉంటే అది ఏమవుతుంది? అహంగా మారుతోంది. అహం మారి అది స్థితి న్యాసం అవుతోంది. ఎక్కడున్నావో అక్కడే ఉంటూ న్యాసం చేస్తున్నావు. పూజ చేస్తున్నానండి. ఇక్కడే ఉంది. ఎన్ని సార్లు చెప్పాలి? పూజ చేసేటప్పుడు ఇలానే మనం ఏంటంటే ఆ స్థితిలోనే ఉంటూ ఇలానే గంట చేస్తామని. స్థితి న్యాసము అంటారు. ఇది ఒక త్రిపుర స్వరూపము. సో, మంత్రానికి ఈ 3 స్థితుల్ని అన్వయించి చూసుకుంటే మంచిది. మంత్రానికి ఇవన్నీ గూడా అన్వయించుకొని, చూసుకొని, జాగ్రత్తలు తీసుకొని, ఈ త్రిపుర అంటే కేవలం ఓం భూ, ఓం భువ, ఓం శువ అనే కాదు. మనోబుద్ధి, చిత్త ఇట్లా ఉంటాయి గదమ్మా! అదేంటి కర్త, కర్మ, క్రియ ఇదొక త్రిపుర. అలా చెప్తున్నాడు. అలా 3 తీసుకుంటే ఇవన్నీ నువ్వు మూటగట్టి, సంపుటీకరణం చేసి, ఆత్మలో లయం చేస్తే అమనస్కతా స్థితి వస్తుంది అని. ఇదంతా మాయలో ఉన్న త్రిపురలు. అలానే అసలైన త్రిపుర ఓం భూ, ఓం భువ, ఓం శువ అని వ్యాహృతులు దాటుతా ఉన్నాయన అని చెప్తున్నారు వాళ్ళు. అది.